ఖమ్మంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి చెందారు. ఖమ్మం పంపింగ్ వెల్ ప్రాంతానికి చెందిన కూచిపూడి బెన్విత్, అన్నం కిరణ్ తేజాలు ఉదయం ఇద్దరు స్నేహితులు ఈతకు వెళ్లారు. ఒడ్డున చెప్పరా అశోక్. ఒరే ఒకసారి ఇంటికి రా. సరే. A few moments later. చెప్పరా. అరే నువ్వు, నేను, వీర ముగ్గురం కలిసి నది దగ్గరికి వెళ్ళి స్నానం చేద్దాం పదండి. ఖమ్మంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి చెందారు. ఖమ్మం ఒరే వద్దురా, పొద్దున్న టీవీ న్యూస్లో చూశాను, ఎవడో రివర్లో కొట్టుకొని పోయాడు. రే నువ్వు ఒకడవే, మేము ఉన్నాంగా పద. రే అలా కాదురా. రే అలా లేదు ఇలా లేదు పద. రా ఎక్కడికి వెళ్తున్నారు? మీ ఇంటికి. ఏంట్రో సరిగా మాట్లాడు. వాడంతలే అంకుల్, నది దగ్గరికి వెళ్తున్నా. ఏంటి నది దగ్గరగా? సస్తారా? ఎందుకు అంకుల్? మొన్న సురేష్ వాళ్ళ కొడుకు ఆ నదిలో స్నానం చేద్దామని దిగితే ఆ ఒత్తిడి గడి కొట్టుకుపోతే అదృష్టవశాత్తు బయటపడ్డాడు. పోకండ్రట్టు. ఇదిగో నీకెందుకంట మా ఇష్టం. పెద్దోళ్ళు చెప్పాక వినకపోతే తర్వాత బాధపడేది మీరే. సర్లే నువ్వెళ్ళు. మీరు సావంట్రా బాబు, నాకెందుకు? ఊర్లో వాళ్ళందరూ మాకే తెలుసు మాకే చెందుతాను బిల్డప్లు ఇస్తారా బాబు. రే ఎందుకన్నా మంచిదా అంకుల్ చెప్పింది అంటే బాగుంటుందేమోరా. అదిగో మళ్ళీ పదా. అమ్మాయ్యా వచ్చేసాం. అరే అభి ఫస్ట్ నువ్వు దూకురా. ఏంటి నేనా? నాకు అసలుకే ఈత రాదురా. మేము ఉన్నాంగా, నువ్వు దూకిన తర్వాత మేము దూకి నేను పట్టుకుంటాం. సర్లేరా. 3, 2, 1. రే రండ్రా, అది చేయండి మునిగిపోతున్నా. ఒరే పద 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 ఫాస్ట్గా, ఆడ అయిపోయాడు, మన మీదకి వచ్చేద్దాం. నీరు మంచి చేయడమే కాదు, అది మనల్ని దానిలోకి లాక్కుంటుంది. ఈ కథలో సారాంశం: ఇంట్లో ఉన్న సభ్యుల మాట వినకపోవడం, పెద్దవాళ్ళ మాటకి చిరాకు పడటం, మంచి స్నేహితులుగా అనుకుని చెడు స్నేహం చేసి ఈ రోజుకి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కానీ నీటి విషయంలో మన పొద్దున లెగిస్తే వాళ్ళు కొట్టుకుని పోయారు, వీళ్ళు కొట్టుకుని పోయారు అంటూ ఎన్నో వార్తలు వింటున్నాం. కాబట్టి ఈ షార్ట్ ఫిలింలో లాగా నదుల్లోనే కాదు, శుభ్రం లేని చెరువులు, నదులు, సముద్రాలు, బోధులు మరియు బావిలు వంటి ప్రదేశాల్లో జాగ్రత్త పడండి. దయచేసి ఈ ప్రదేశాలలో మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోండి. మీ కుటుంబాన్ని మీ మనసులో ఉంచుకోండి. ఇట్లు మీ జి. శామ్యూల్ రిచర్డ్సన్.